కొమ్మినేని అక్రమ అరెస్టు, అలాగే అధికారంలో ఉన్ననాడు అధికారంలో లేనినాడు భారతి గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఒకసారి కాకుమన్ గారితో మాట్లాడదాం. ఈ రెండు అంశాలపైన ఏం చెప్తారు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ముందుగా భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు అనేటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ మరి ఒక పథకం ప్రకారం మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఒక టీం అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీలో ఉండడం జరిగింది. వాళ్ళు ఇదే పనిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఆయన మీద కానీ భారతి గారి మీద కానీ పనిగట్టుకొని అనేకమైనటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ ఏ రోజు కూడా స్పందించి లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకొని మరి వాళ్ళని శిక్షించాలని కూడా ఏనాడు కూడా కోరలేదు. అవును, వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేశారు. దేవుడే చూసుకుంటాడు. అది కూడా తప్పేమో అని అనిపిస్తోంది సార్. ఈరోజు కొమ్మినేని గారి అరెస్ట్ జరిగిన తర్వాత మీరు మరీ చాలా దాన్ని ఏమంటారు, సహనంతో వ్యవహరిస్తూ కొందరిని వదిలేశారేమో, వాళ్ళు ఈ రోజుకి రెచ్చిపోతూ ఈ రకంగా మాట్లాడుతూ ఉండడం చూస్తుంటే. కరెక్టే అండి. ఒక మంచితనం కూడా శాపంగా మారిపోయింది. కరెక్ట్. అంటే ఎక్కువ మంచితనం ఉండకూడదు అని పెద్దలు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. మంచిపోయిందంటే వాడుకో ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత దారుణమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కానీ చూస్తే అంటే ఒక డిబేట్లో అయితే వేరే ఛానల్లో మాట్లాడుతా భారతి గారు మీద మాట్లాడినటువంటి మాటలకి నేనైతే స్పందిస్తూ ఆ మాట్లాడినటువంటి వ్యక్తిని అదే నేనైతే ముక్కలుగా నరికేసేవాడిని అని మాట్లాడాను. నేను నా వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం కలిగింది, అదే నన్ను అని ఉంటాను. అంత దానికి కూడా సహనం వహించి వాళ్ళకేం కనుసైగ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మిగలరండి. కనుసైగ చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతమందో సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడిన ఒక చేబ్రోలు కిరణ్, అతని పేరేంటి, మాట్లాడితే ఆ ఛానల్ యజమాని పైన ఏం యాక్షన్ తీసుకున్నారు, యాంకర్ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అది అంటే దీన్ని ఎంత రాజకీయ అంశంగా మార్చేసుకుంటున్నారో చూడండి. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళే ప్రచారం చేశారు, దాన్ని వాళ్ళే యూట్యూబ్లో పెట్టుకున్నారు, వాళ్ళే టీవీ ఛానల్లో మాట్లాడారు, వాళ్ళే దానికి ప్రచారం చేశారు కూడా. వాళ్ళు పూర్తి డ్యామేజ్ చేసినటువంటి వాడు ఈ ఎల్లో మీడియా, అనుకూల మీడియా, వీళ్ళు మాత్రం ఈ ప్రచారాలు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా దెబ్బగొట్టాలనేటువంటి కుట్ర జరిగింది అనేటువంటి మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మానసిక స్థైర్యం గలటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి మాటల్ని, ఇలాంటి చేష్టాలని లెక్క చేయకుండా ఆయన ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కోసం పోరాటాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని కెలికి వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసి ఆయన ఇబ్బంది పెడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో కార్యాలయాలపైన దాడులు ఈ రకంగా చేయిస్తున్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగానే జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు సాక్షి మీడియా అనేటువంటి దాని పుట్టుకే అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, దోపిడీలను అరికట్టేందుకే ఆ సాక్షి ఛానల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేశారండి, పెట్టాలనేటువంటి ఆలోచన. అనేక సందర్భాల్లో నేను కూడా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడే సందర్భంలో ఆయన ఈ మీడియా, ఈ అనుకూల మీడియా లేదా ఈ పచ్చ మీడియా చేసే దుష్ప్రచారాలకి ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి మాట ఆయన నోట చాలాసార్లు విన్నా. అలాంటి సందర్భంలోనే పుట్టినటువంటి ఈ యొక్క సాక్షి టీవీ. దీన్ని ఆపే శక్తి, దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. క్వశ్చనే లేదు సార్. కొమ్మినేని గారు ఈరోజు ఉదయాన్నే 7:30కి సాక్షి టీవీ లైవ్ డిబేట్లో కూర్చోవాలా, ఆయన లేరు, మీరు కూర్చున్నారు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఈ సీట్లో కూర్చుంటారు, ఈ డిబేట్ కొనసాగుద్ది. ఇది ఆపేదానికి ఎవరికి కూడా దమ్ము, ధైర్యం లేదు, ఎవరు ఆపలేరు కూడా. ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఈ డిబేట్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. అవసరమైతే ఎవరైనా వచ్చి కూర్చొని ఈ డిబేట్ నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొమ్మినేని గారి మీద జరిగినటువంటి కేసు దాడి, దీనికి సంబంధించి ఇది ఒక జర్నలిజం మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఆయన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. మరి అన్ని ఛానల్స్ ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో ఈ ఛానల్స్లో అన్నిట్లో కూడా ఆయన పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే. ఈ సాక్షి టీవీకి 8 సంవత్సరాల పైబడి ఈ సాక్షి టీవీలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒకవేళ నాలాంటి వాళ్ళు లేదా డిబేట్లో కూర్చున్నప్పుడు పొరపాటు ఏదన్నా మాట్లాడినా, ఆవేశంగా ఏదన్నా మేము మాట్లాడినా నన్ను అనేక సందర్భాల్లో ఆయన ఖండించినటువంటి పరిస్థితుల్లోని విత్డ్రా చేసుకోమని మాట్లాడినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఆయనే మాట్లాడారు, ఆయనే దీన్ని ఎంకరేజ్ చేసినట్టు. ఇప్పుడు నన్ను డిబేట్కి పిలిచారు ఈశ్వర్ గారు, మీరు నన్ను డిబేట్కి పిలిచిన తర్వాత నేను నోరు జారి ఏదో ఒకటి నేను మాట్లాడితే దానికి బాధ్యులు మీరు ఎలా అవుతారు? అసలు మీకేం సంబంధం? నేను మాట్లాడినటువంటి మాటలకి నేనే బాధ్యుడిని, నా మీద చర్యలు తీసుకోవాలా ఏదైనా తప్పు మాట్లాడితే. ఈరోజు కృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఒక కేసులో సార్ ఇలాగే జరిగిన అంశంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. తర్వాత దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎవరైనా నోరు జరిగితే ఆ కండక్ట్ చేస్తున్నటువంటి యాంకర్కు దీనికి సంబంధం లేదు. ఎప్పుడు సంబంధం ఉంటుందంటే అదే వ్యాఖ్యల్ని తిరిగి మళ్ళీ 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 ప్రసారం చేస్తే ఆ వ్యాఖ్యల్ని అప్పుడు సంబంధం ఉంటుంది. అంతవరకు ఆ ఛానల్కి కూడా సంబంధం లేదన్నది. కానీ ఆయన అనని వ్యాఖ్యల్ని అన్నట్టుగా ఇప్పటికీ వేస్తున్నారు. కొమ్మినేని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంట. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? పైగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఎస్సీ మహిళలకు కూడా ఆత్మగౌరవం దెబ్బతిందని. ఆయన ఎస్సీ ఎస్సీ మహిళల గురించి ఏం మాట్లాడారు? ఒక్క కామెంట్ అన్నా చేశారు ఆయన? ఇది అత్యంత దారుణం. అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్నే దుర్వినియోగం చేయటం, కాలరాయటం అనే చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంటే ఈ డిబేట్లో కొమ్మినేని గారు కూర్చున్నప్పుడు అసలు మహిళల ఎస్సీ ఎస్టీల గురించి కానీ ఆ సందర్భం రాలేదు, వాళ్ళ గురించి అసలు ప్రస్తావనే లేదు. నేను చాలా క్లియర్గా విన్నాను అది. సరే, దానికి వాళ్ళ కేసులు బలపడాలంటే బలమైనటువంటి ఈ చట్టాన్ని ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా ఇదే చట్టాన్ని వినియోగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటిది అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఈ తప్పుడు కేసుల నుంచి ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ బలమైనటువంటి చట్టాన్ని వాడాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని వాడుతూ ఉన్నారు. మరొక పక్క చూస్తే ఎంత దారుణం అంటే ఇదే ఎస్సీ ఎస్టీలు, ఇదే మహిళలు, అనేక మంది ఎస్సీ ఎస్టీ మహిళలు మర్డర్కి గురవడం, మానభంగాలకు గురవడం, దౌర్జన్యాలకు గురవడం, దోపిడీలకు గురవుతూ ఉంటే ఈ చట్టాన్ని వాళ్ళకు వర్తించకుండా ఏదైతే ఈ చట్టం రక్షణ కవచంలాగా ఈ దళిత వర్గాలకు ఉంటుందో వాళ్ళకి చెందకుండా ఈ చట్టాన్ని అధికార పార్టీ అడ్డగోలుగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వినియోగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణం. ఒక్క నిన్నటిగా మనం ఈ మధ్యకాలంలో ఈ ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళలు మరి అత్యాచారానికి గురయ్యే సందర్భం ఉంది. దాదాపు 15 మంది మరి మహిళలు అత్యాచారము, హత్యకు గురి కావడం జరిగింది. మరి వీళ్ళల్లో బాలికలు కూడా ఉన్నారు. ముక్కు పచ్చలారైనటువంటి బాలికలకు కూడా రక్షణ లేనటువంటి ఈ దుర్మార్గపు పరిపాలనలో ఇప్పటికీ సవాలు కూడా ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి ఈ రాష్ట్రంలో మహిళగా హోమ్ మినిస్టర్గా ఉండి ఆవిడ ఏ చేస్తూ ఉన్నారు? ఇలాంటి దౌర్జన్యాలను మరి ఇలాంటి మర్డర్స్ని, మానభంగాల్ని సమర్థిస్తూ ఈ మరి ఏదైతే మరి పార్టీలో మరి లేదా అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు కొమ్ము కాస్తూ రబ్బర్ స్టాంపు లాగా ఈరోజు హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంది. మహిళల పట్ల వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంటుంది. మహిళల గురించి ఖచ్చితంగా దేనికైనా సిద్ధం, సిద్ధం నేను దేనికైనా సిద్ధం. జరుగుతున్నటువంటి వాస్తవాలను మాట్లాడడానికి నేను వెనకాడే ప్రశ్నే లేదు. నేను అందుకే చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు రాష్ట్రంలో నిజంగా మహిళలకు వీళ్ళు రక్షణ కల్పించేటువంటి పరిస్థితులు అయితే ఒక్కసారి చూసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి కానీ మనన చేసుకుంటే
మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ప్రతి అంశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజకీయ పదవుల్లో అయితేమి, లేదా కాంట్రాక్టుల్లో అయితేమి, లేదంటే మహిళలకు సంబంధించిన ప్రతి అంశంలో మంత్రివర్గంలో ఇచ్చినా కానీ, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఇచ్చినా కానీ, కార్పొరేషన్ అన్నిట్లో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తే ఈ రోజు మహిళల్ని అన్యాయంగా, దౌర్జన్యంగా ఈ రోజు వీళ్ళు చేస్తా ఉంటే, రాజధాని రైతుల్ని అడ్డం పెట్టుకొని ఆ రాజధానిలో ఉన్నటువంటి ఒక దళిత మహిళల్ని అన్యాయంగా బెదిరించి అక్రమంగా ఆవిడతో కేసు పెట్టించి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమిని వారికి క్షమించేటువంటి ప్రశ్నే లేదని తెలియజేస్తారు.